హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 6th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేఖలు మరియు కోణాల కొలతలు. ముందు అధ్యాయంలో రేఖలు, కోణాలు, త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు అనే భావనలు నేర్చుకున్నాం. సాధారణంగా మనం రేఖాఖండాల పొడవును బట్టి మరియు వాటి కోణంల కొలతను బట్టి మనం పోల్చుతాం. కొన్నిటిని చిన్నది అని, పెద్దది అని చూసి చెప్తాం. ఇది చిన్నది అని, పెద్దది అని. కానీ కొన్ని కంటికి కనిపించని, పోల్చలేనంత దగ్గరగా ఉన్నప్పుడు వాటిని కొలవడానికి ప్రత్యేకమైన పరికరాలు ఉంటాయని, వాటిని ఎలా కొలవాలో నేర్చుకుందాం. రేఖాఖండం. మనం రేఖాఖండానికి ఇరువైపులా 2 బిందువులు ఉంటాయి కాబట్టి వాటిని కొలవగలం. ఈ కొలతను మనం పొడవు అంటారు. ఈ కొలతను పొడవు అంటారు. 3 రకాలుగా కొలవగలం రేఖాఖండాన్ని. ఒకటి పరిశీలన ద్వారా, కాగితంపై ట్రేసింగ్ ద్వారా, 3 జ్యామితీయ పరికరం ద్వారా. స్కేలును ఉపయోగించి రేఖాఖండాన్ని కొలవగలం. కానీ మనం చూసే కోణాన్ని బట్టి వాటి విలువ మారుతుంది. కావున స్కేలు కంటే విభాగిని ఉపయోగిస్తాయి. మనం స్కేల్తో పోల్చినప్పుడు మనం లంబ దిశలో చూసినప్పుడు కరెక్ట్ విలువ కనబడుతుంది. కొంచెం రైట్ సైడ్ కొంత కోణం తక్కువ కోణంతో చూసినప్పుడు వేరే నెంబరు, లెఫ్ట్ సైడ్ కొంత కోణంతో తక్కువ కోణంతో చూసినప్పుడు వేరే నెంబర్ కనబడుతుంది. కాబట్టి స్కేల్ కంటే విభాగిని సాయంతో మన రేఖాఖండాన్ని ఖచ్చితంగా కొలవగలం. నోట్: మన రేఖాఖండాన్ని మాత్రమే కొలవగలం, రేఖను కాదు. ఎందుకంటే రేఖాఖండం అనేది 2 బిందువులతో ఏర్పడుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఎంత అనేది తెలుస్తుంది. రేఖ అనేది అనంతం కాబట్టి మన రేఖను కాకుండా రేఖాఖండాన్ని మాత్రమే కొలవగలం. కోణము. రేఖాఖండాల మధ్య లేదా 2 కిరణాల మధ్య కోణం ఏర్పడుతుంది. 2 రేఖాఖండాల మధ్య లేదా 2 కిరణాల మధ్య కోణం ఏర్పడుతుంది. ఇది శూన్య కోణము, అల్పకోణము, లంబకోణము, అధిక కోణము. లంబకోణం కన్నా కొంచెం ఎక్కువ ఉన్నది కాబట్టి అధిక కోణము, సరళ కోణము. కోణాల్లో కొన్ని ధన కోణాలు, రుణ కోణాలు ఉంటాయి. అవి ఏ దిశలో తిరిగేదాన్ని బట్టి అవి ధన లేదా రుణ అని చెప్తాము. రుణ కోణాలు, ధన కోణాలు. గడియారంలోని ముళ్ళులు ఏ దిశలో అంటే సవ్య దిశలో తిరిగే వాటిని రుణ కోణాలు అంటారు. -45. ధన కోణాలు అంటే గడియారంలోని ముళ్ళులకు వ్యతిరేక దిశలో అంటే అపసవ్య దిశలో తిరిగే వాటిని ధన కోణాలు అంటారు. +45. ఎగ్జాంపుల్: గడియారంలోని ముళ్ళులు ఏ దిశలో తిరుగుతాయి? ఈ సవ్య దిశలో తిరుగుతాయి కాబట్టి ఇది సవ్య దిశ. సవ్య దిశ అంటే రుణ కోణాలు. గడియారంలోని ముళ్ళులకు వ్యతిరేక దిశలో తిరుగుతాయి కాబట్టి ఇది అపసవ్య దిశ. అపసవ్య దిశలో తిరిగేవి ధన కోణాలు. కోణమాని సహాయంతో మనం కోణాలను కొలుస్తాం. ఈ కోణమాని అనుకుంటే ఇది బయటి స్కేలు ఉంటుంది. ఇలా 2 స్కేళ్ళు ఉంటాయి. ఒకటి బయటి స్కేలు, ఒకటి లోపల స్కేలు. ఇప్పుడు బయటి స్కేల్ ఎట్లున్నది? సవ్య దిశలో ఉన్నది. సవ్య దిశ అంటే రుణ కోణాలు. ఇప్పుడు లోపల స్కేలు అనేది అపసవ్య దిశలో ఉన్నది. అపసవ్య దిశలో అంటే ధన కోణాలు. సవ్య దిశలో ఉన్న రుణ కోణాలు, అపసవ్య దిశలో ఉన్నది ధన కోణాలు. ఇప్పుడు బయటి స్కేలు అనేది సవ్య దిశలో ఉన్నది, రుణ కోణాలు. లోపల స్కేలు అనేది అపసవ్య దిశలో ఉన్నది, ధన కోణాలు. సవ్య దిశలో ఉన్న రుణ కోణాలను చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తాం. ధన కోణాలను చూసినప్పుడు రైట్ సైడ్ నుంచి చూడాలి కోణమాలను. ఎగ్జాంపుల్: ఇదేంటి? సవ్య దిశ. గడియారంలోని ముళ్ళుల దిశ ఉన్నది సవ్య దిశ. సవ్య దిశ అంటే ఏంటిది? రుణ కోణాలు. మనం బయటి స్కేల్ను వాడతాం లెఫ్ట్ సైడ్ నుంచి. ఇప్పుడు ఇది ఏ కోణము అంటే అల్పకోణం. ధన రుణ కోణమా అంటే రుణ కోణం. ఇప్పుడు సవ్య దిశలో ఉన్నది ఏంటిది? రుణ కోణాలు. బయటి స్కేల్ను వాడతాం. ఈ కోణం ఏంటిది? అపసవ్య దిశలో ఉంటుంది. అపసవ్య దిశలో ఉన్నవి ధన కోణాలు. మనం లోపల స్కేల్ను వాడతాం రైట్ సైడ్ నుంచి. ఇది శూన్య కోణం 0. లంబకోణం అంటే 90 డిగ్రీలు. సరళ కోణం అంటే 180 డిగ్రీలు. సంపూర్ణ కోణం అంటే 360 డిగ్రీలు. అల్పకోణం అంటే 0 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య ఉండే వాటిని అల్పకోణం. 0 నుంచి 90 మధ్య. అధిక కోణం అంటే 90 డిగ్రీల మధ్య
180 డిగ్రీల వీటి మధ్య అధిక కోణం. పరావర్తన కోణం అంటే 180 డిగ్రీలు 360 డిగ్రీల మధ్య ఉండే వాటిని పరావర్తన కోణం అంటారు. మనం రేఖలను సెంటీమీటర్లో మీటర్లో కొలుస్తాం. 1 సెంటీమీటర్ అంటే 100 సెంటీమీటర్లు. కోణాలను కొలిచే ప్రమాణం 1 డిగ్రీలు. ఇది ఒక భ్రమణం అంటే 360లో 1/1 వంతు ఉంటుంది. రేఖాఖండాలు, ఖండన రేఖలు, లంబరేఖలు, సమాంతర రేఖలు అంటే 2 రేఖలు ఖండించుకుంటే అవి ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఇప్పుడు 2 రేఖలు ఎట్లయినా ఖండించుకొని అవి ఒకటే బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఇవి అనేది కోణాలను ఏర్పరుస్తుంది. 2 రేఖలు ఖండించుకుంటే అవి ఎట్లా అయినా ఖండించుకున్నా ఒక బిందువు వద్దనే ఖండించుకుంటే అవి కోణాలను ఏర్పరుస్తాయి. 2 రేఖలు 90 డిగ్రీలతో ఖండించుకుంటే, ఇప్పుడు 90 డిగ్రీలతో ఖండించుకుంటే వీటిని లంబరేఖలు అంటారు. ఈ పరస్పరం లంబరేఖలు. సమాంతర రేఖలు ఒక తలానికి చెందిన 2 పరస్పరం ఖండించుకోని రేఖలను సమాంతర రేఖలు అంటారు. ఈ సమాంతర రేఖలకు ఉమ్మడి బిందువు అనేది ఉండదు. ఎందుకంటే ఇవి కలుసుకుంటేనే, ఇప్పుడు ఈ ఖండన రేఖలు అనేది 2 రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఈ సమాంతర రేఖలు అనేది ఖండించుకోలేదు కాబట్టి ఉమ్మడి బిందువు అనేది ఉండదు. ఖండన రేఖలకు ఒకటి ఉమ్మడి బిందువు ఉంటుంది. సమాంతర రేఖలకు ఇవి ఖండించుకోవు కాబట్టి సమాంతర రేఖలకు ఉమ్మడి బిందువు అనేది ఉండదు. థ్యాంక్స్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.